పల్లె నిద్ర ఇప్పటివరకు రాజకీయ నాయకులు చేయడం మాత్రమే చూశాం. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు, గ్రామస్తులతో స్వయంగా మాట్లాడివారి సమస్యలను పరిష్కరించేందుకు పొలిటికల్ లీడర్లు పల్లె నిద్ర కార్యక్రమం చేపడు ఉంటారు. కానీ ఎప్పుడైనా పోలీసులు పల్లె నిద్ర అనే కార్యక్రమం చేశారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచడం, శాంతి భద్రతలను పరిరక్షించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపడుతున్న ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో ఎస్ఐ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆ గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యను తెలుసుకుంటారు. ఆయా గ్రామాల్లో అసాంఘిక శక్తులు ఉంటే గుర్తిస్తారు, వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేకాదు, గ్రామాల వారీగా డేటా సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. దీనివల్ల పోలీసులు ప్రజల మధ్య ఉన్న సమన్వయం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలో ఎన్నో సమస్యలను ఛేదిస్తూ పుర ప్రజల అభిమానాలు పొందుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో మమేకమై మంచి గుర్తింపు తెచ్చుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రమేష్ 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అని నా దృష్టికి రావడంతో అక్కడ ప్రజలను మోటివేషన్ ద్వారా వారికి పోలీస్ చట్టాల గురించి వివరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని అక్కడ ప్రజలకు వివరించారు. మీకు ఏ సమస్య వచ్చిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియజేశారు. లబ్ధిదారులందరూ ఇళ్లను ఎవరు అమ్ముకోవటం కానీ తాకట్టు పెట్టుకోవడం చేయొద్దని తెలియజేశారు. టిట్కో గృహాల్లో సామాన్య ప్రజలు ఎలా నిద్రిస్తారో అలాగే మంగళవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా కింద పడుకుని నిద్రిస్తూ గొప్పతనం చాటుకున్నారు. అక్కడ ప్రజలు అర్బన్ సీఐ పి. రమేష్ చేస్తున్నటువంటి సేవలకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో అర్బన్ సీఐ పి. రమేష్, ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. ఇటు పక్క దగ్గరలో ఉన్న మార్పు వెళ్తాడు, పక్క టౌన్కి వెళ్ళి కొట్టుకొని వచ్చేస్తారు. అందుకని అలాంటి దొంగలకు నిలయంగా ఇప్పుడు స్టోవర్టపురం అనగానే ఏమనుకుంటాం మనం? చెడ్డ పేరు. అక్కడ ఎవరైనా నివసిద్దాం అనుకుంటారా? జనరల్ గా చెప్తున్నాను, స్టోవర్టపురం అయ్యో దొంగలు ఉండే ఏరియా అని మనకు అది చిన్నప్పటి నుంచి మైండ్ లో ఫీడ్ అయిపోయింది. అట్లాంటి చెడ్డ పేరు మనకు రాకూడదు అంటే మీరందరూ కూడా యూనిటీగా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట చక్కగా లైటింగ్ వచ్చేసింది అంతా కూడా. అవునా? ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఏదో నేను బోర్ ఫోటో పెట్టాను, మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఆల్రెడీ ఏది బుసెస్ అన్ని కూడా క్లీన్ చేయిస్తున్నారు. పాములు పెడది అది కూడా ఉండదు. ఇందాక పార్క్ విజిట్ చేసాం, వెరీ ఎక్సలెంట్. ఆ ఎక్విప్మెంట్ 5 ఏళ్ల క్రితం అయినా సరే కొత్తగా నిన్న మొన్న పెట్టినట్టుగా అనిపిస్తుంది. మీరు పిల్లలు పంపించి ఆడించుకోవాలంటే మీరు ఏం చేయాలా? సెల్ఫ్ గా ప్రతిదీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు రావాలి, చెయ్యాలి అని ఇందాక ఎవరు అడుగుతున్నారు. అప్పుడే చెప్పాం, మీరు కమిటీ ఫామ్ అయ్యారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అయినా సరే మీ మంచి కోసం చెప్తున్నాం. ఇలాగా పల్లెనిద్రలో భాగంగా అందరం కూడా ఒకరికొకరు మనం అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమం ఇది. మీ కష్టాలను మాకు తెలియజేయడం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు తెలియజేయడం. మీరే కమిటీగా ఏర్పడి, ఓకే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంటాయి, జరుగుతుంటాయి, బట్ మన సెల్ఫ్ గా బాధ్యత ఉండాలి. తలా ఒక 5 రూపాయలు, తలా 10 రూపాయలు మంత్లీ వేసుకున్నా సరే 10,000 అయితే ఒక 2 మనుషులు ఉంటారు, క్లియర్ చేసేస్తారు. పెద్ద కష్టం 10 రూపాయలు వేసుకోవడం నెలకి, దానివల్ల మొత్తం అంతా క్లీనింగ్ అయిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. నమ్మి గవర్నమెంట్ మీకు ఇల్లులు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ ఇళ్లను కొందరు ఆర్థిక అవసరాల నిమిత్తం కానీ లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కానీ వేరే వాళ్ళకి అమ్మేశారు. అట్లా అమ్మడం అనేది నేరం, దయచేసి తెలుసుకోండి. అమ్మడం నేరం. వీటిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. మీరు ఎవరికి పడితే వాళ్ళకి అద్దెకి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే 52 ఎకరాల్లో సుమారు 4,512 గృహాలు ఉన్నాయి. 4,512 గృహాలు, సుమారు 70 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 70 అపార్ట్మెంట్స్ లో ఆ రోడ్డు కూడా ఎంట్రీ గేట్లు తీసేశారు. ఎవడు ఎటు నుంచి వస్తున్నాడో పోతున్నాడో మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు పోలీస్ విజిబిలిటీ ఉంది. ఎవ్రీ డే కూడా ఏదో ఒక అపార్ట్మెంట్స్ చెక్ చేస్తూనే ఉంటారు. మీరు ఎవరికి పడితే వాళ్ళకి అతికిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, అద్దె పేరుతో ఎక్కడ ఉంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల ప్రమాదం మీకే. వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రమాదకర సంఘటనలు, మర్డర్లు జరిగే అవకాశం ఉండొచ్చు, రేప్ కేసులు జరిగే అవకాశం ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి మన పిల్లలు పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది.
మీకున్న ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పండి. చెప్పడానికి భయపడితే సింపుల్ కాల్ చేయండి. ఒక యాజ్ ఏ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ నాకు పలానా వాళ్ళ సమస్య చెప్పారు అనేదాన్ని ఎప్పుడు కూడా మా ప్రాణం పోయినా సరే బయటికి చెప్పవు. అది పోలీస్ గోప్యత. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డైల్ 100కి మీరు ఫోన్ చేసిన నెంబర్ బయటికి చెప్పరు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.